తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలుసు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఆయన పోటీ చేసి విజయం సాధించిన మరో నియోజకవర్గం పెరంబూర్ స్థానాన్ని అయితే ఉంచుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే విజయ్ తన రాజీనామా సమర్పించారని మంత్రులు కేఏ సెంగోటియన్, పి వెంకటరామన్ ద్వారా అసెంబ్లీ ముఖ్య కార్యదర్శికి లేఖను పంపినట్లు అధికారిక ప్రకటన తెలిసింది. మరి ఇటీవల జరిగినటువంటి తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అధినేత పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి రెండింటి నుంచి పోటీ చేశారు. అయితే తిరుచి విడిచిపెట్టారు ఇప్పుడు. మరి ఇలాగా అయితే విజయ్తో ప్రమాణ స్వీకారం గవర్నర్ ఆర్లేకర్ చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయనతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అటు విజయ్ ప్రమాణ స్వీకారానికి అభిమానులు కూడా భారీగా వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ కీలక ప్రసంగం చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ హామీ పైన తొలి సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలోని మహిళల భద్రత పైన రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తూ సీఎం సంతకం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా సీఎం విజయ్ సంతకం చేశారు. అయితే విజయ్ క్యాబినెట్లో పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం విజయ్ వద్ద హోం శాఖ అలాగే ప్రజాపాలన శాఖలు ఉన్నాయి. నమస్తే.